జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ అదాలత్లో న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారం కేసులు రాజీ కుదిర్చారు. అందులో భాగంగా 2వ అదనపు జిల్లా కోర్టుకు సంబంధించిన 2021లో జరిగిన ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు పరిష్కారమైంది. ప్రమాదంలో చనిపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వేములు ప్రసాద్ భార్య మాధవి, కూతురు చైత్ర, తల్లి వాణిశ్రీ ప్రమాదానికి కారణమైన డ్రైవర్, ఓనర్, ఇన్సూరెన్స్ కంపెనీ మీద 3.30 కోట్లకు పరిహారం కావాలని కేసు వేశారు. ఈ కేసు లోక్ అదాలత్ ద్వారా 6వ జిల్లా జడ్జి సమక్షంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు పర్యవేక్షణలో 2.56 కోట్లకు రాజీ కుదిరింది. ఆ చెక్కును బాధితులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన రాష్ట్రంలో అన్ని అతిపెద్ద క్లెయిమ్ గా చెప్పారు. We have created a history today by settling 2.5 crores in this Lok Adalat. We are always with the public during their both good and bad times. జాతీయ లోక్ అదాలత్ అనేది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున అన్ని రకాల కేసులు, మోటార్ వెహికల్స్ కేసెస్, సివిల్, క్రిమినల్, మ్యారేజ్ సంబంధమైన తగాదాలు, ఇవన్నీ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అన్ని కేసులు కూడా రిఫర్ చేయడం జరిగింది. ఈ 2వ అదనపు జిల్లా కోర్టులో ఉన్నటువంటి మోటార్ వెహికల్స్ MUOP 263/22 అనేది ఇన్సూరెన్స్ కంపెనీ యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు ఈ పిటిషనర్లతో వాళ్ళతో రాజీపడి ఈ కేసులో లోక్ అదాలత్ అవార్డు పాస్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ పిటిషనర్ భర్త, ఈ 2వ పిటిషనర్ తండ్రి అయినటువంటి అతను రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు. వారు ఈ నష్టపరిహారం కింద ఇన్సూరెన్స్ కంపెనీ మీద, డ్రైవర్ మీద, ఓనర్ మీద 3,33,00,000కి నష్టపరిహారం కావాలని వాళ్ళు కోరడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కాంప్రమైజ్ ద్వారా, ఈ రాజీ ద్వారా 2,56,00,000కి రాజీ పట్టడం జరిగింది. 95 లక్షలు అతని భార్యకి, 1 కోటి రూపాయలు చిన్నపిల్ల అనేటువంటి కూతురు మైనరు, అదేవిధంగా ఆయన తల్లి కూడా పట్టుకోవడం జరిగింది. ఆమెకు కూడా 61 లక్షలు ఆమెకి అవార్డు చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీ వారు కూడా 4-5 రోజుల్లో ఈ అమౌంట్ డిపాజిట్ చేస్తారు కోర్టులో. అప్పుడు వాళ్ళకి ఆ విధంగా ఇప్పుడు చెప్పిన విధంగా మనం ఈ కోర్టు వారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ అమౌంట్ని. అయితే ఇందులో ఇదే కేసు మనం కనుక లోక్ అదాలత్లో రాజీ పడకుండా కోర్టులో కనుక జడ్జిమెంట్ చెప్పినట్టయితే అది ఇన్సూరెన్స్ కంపెనీ వారికి నచ్చపోతే మళ్ళీ దానికి అప్పీల్ చేసేదానికి ఉంటుంది. అప్పీల్లో ఇంకా కొంచెం జాప్యం టైం పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇది ఇంతటితో ఇంకా ఈ కేసు ఫైనల్ అయిపోయింది.